హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో మస్కా బన్ విత్ స్పెషల్ టీ ప్రిపేర్ చేద్దాం. అసలు టీ అంటేనే ఒక ఎమోషన్ కదండి మన హైదరాబాదీస్కి. సో ఈ రెసిపీ టీ లవర్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. నేను టీలో కొన్ని టిప్స్ చెప్తాను. ఒకవేళ మీకు తెలిసింది ఉంటే కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ ఒక కమెంట్ చేయడం వల్ల నా ఛానల్ అనేది పబ్లిక్కి వెళ్ళి సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ నా ఛానల్ 0 నుంచి 48 సబ్స్క్రైబర్స్కి వచ్చింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా కుకింగ్ రెసిపీస్, ఫ్యామిలీ వ్లాగ్స్ అలా ఏవైనా కావాలి అన్న కమెంట్ చేయండి. నేను హ్యాపీగా చేసి చూపిస్తాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 5 to 10 మినిట్స్ కండెన్స్డ్ మిల్క్, అన్సాల్టెడ్ బటర్ వేసుకొని విస్కర్తో బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ నేను బన్స్ తీసుకున్నాను. ఎనీ ఫ్లేవర్డ్ బన్స్ కాదండి, నార్మల్ బన్సే తీసుకున్నాను. మనం ఆ క్రీమ్ని మంచిగా మధ్యలోకి అప్లై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. నేను 2 బన్స్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఎక్స్ట్రా బన్స్ కూడా తీసుకోండి. ఈవినింగ్ ఫ్యామిలీ టైం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు టీ ప్రిపేర్ చేద్దాం. 2 ఇలాచీ అండ్ ఫ్రెష్ జింజర్ తీసుకొని కోర్స్గా దంచి సైడ్కి పెట్టుకోండి. అసలు ఫ్లేవర్ అంతా ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే అండి. ఇవి మాత్రం మిస్ అవ్వకండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోర్స్గా దంచి సైడ్కి పెట్టుకోండి. ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. అండ్ నేను పొయ్యి పైన గ్లాస్ వాటర్ 1 minute మరిగించాక అందులో జింజర్ ఇంకా ఇలాచీ పేస్ట్ యాడ్ చేసి ఇది ఒక 1 minute మరిగించాలి. ఇలా కొంచెం వాటర్కి ఆ టేస్ట్ తలిగే వరకు మరిగిస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మరిగినాయి కదా, 1 స్పూన్ నేను నార్మల్ లోకల్ టీ పౌడర్ యూస్ చేశాను. లోకల్ టీ పౌడర్ వేశాక అదొక 2 minutes డికాషన్ మరిగించాలి. డికాషన్ 2 minutes లేదా 3-4 minutes అట్లా చేస్తే డికాషన్ అనేది చేదు అవుతుంది. సో మనకు అంత బాగోదు. అండ్ నేను ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో మిల్క్ యాడ్ చేశాను. ఇలా టిప్ ఏంటంటే, ఇలా గంటతో టీని మనం కలుపుతూనే ఉండాలండి. ఇలా మిక్స్ చేయడం వల్లనే టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను టోటల్గా 3 మెంబర్స్కి చేస్తున్నాను క్వాంటిటీ. సో ఇది 3 మెంబర్స్ క్వాంటిటీ అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కిందికి పైకి మిక్స్ చేస్తూనే ఉండాలి. దీంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి, మొత్తం మన మిక్సింగ్లోనే ఉంటుంది. ఒక మిల్క్ వేసాక ఒక 2 minutes మరిగిస్తే సరిపోతుంది. ఎక్కువ పెడితే టేస్ట్ అనేది పోతుంది. సో ఇదే టిప్. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కమెంట్ చేయండి. చూసారు కదా, అంతే, మన టీ రెడీ. అండ్ ఈవినింగ్ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్.